వెల్కమ్ టు క్యాపిటల్ టీవీ ఆంధ్రప్రదేశ్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. వైసీపీ కార్యకర్తలు చూసి చంద్రబాబు భయపడుతున్నారు. జగన్. స్పోర్ట్స్ ఆక్వా యజమాని విశ్వనాథ్పై తగు చర్యలు. విశాఖ ఏసీపీ. ఏజెన్సీ ప్రాంతాన్ని కార్పొరేట్లకు అప్పగించే కుట్ర చేస్తున్న కూటమి ప్రభుత్వం. సిపిఎం. జగన్ వ్యాఖ్యలను ఖండించిన పోలీస్ అధికారుల సంఘం. రాష్ట్రంలో అధికార పార్టీ నేతలు కొందరు పోలీసులు కలిసిపోయి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు. మాజీ మంత్రి. వర్షపు నీటిని ఒడిసిపట్టండి, భూగర్భ జలాలను పెంపొందించండి. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి చిత్ర ప్రేక్షకుల మనసుల్ని హత్తుకుంటుంది. హీరో కళ్యాణ్ రామ్. జగన్ మంచు చేశాడు కాబట్టి చంద్రబాబు మరింత చేస్తాడని ప్రజలు నమ్మారని, కానీ నిత్యం అబద్ధాలతోనే ఇప్పుడు ఆయన నెట్టుకొస్తున్నారని జగన్ అన్నారు. మంచి చేశాం కాబట్టే ఇవాళ వైసీపీ నేతలు గర్వంగా ప్రజల్లోకి వెళ్లగలుగుతున్నారని ఉమ్మడి కర్నూలు జిల్లా నేతలను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. ఈరోజు మనమంతా కూడా ఇలా కలవడం చాలా సంతోషంగా ఉంది. ఒకవైపున నేను ఒకటి చెప్తా ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొట్టమొదట బీజం ఎక్కడ పడింది అని అంటే కర్నూలు జిల్లా నల్ల కాలువలోనే పడింది. ఆ రోజు కూడా కేవలం ఒక మాట ఇచ్చినాం. ఆ మాట కోసం ఎందాకైనా కూడా పోయిన పరిస్థితుల మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒక బలమైన పార్టీగా ఈరోజు రాష్ట్ర చరిత్రలో ఉండడం, దానికి బీజం కర్నూలు నుంచే పడింది. ఆ రోజు నుంచి నాతోనే అడుగులు వేశారు చాలామంది. ప్రతి అడుగులోనూ కూడా ఆ రోజు పార్టీ పెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు గమనిస్తే కూడా మన పార్టీకి ఎవరైనా కూడా సిద్ధాంతం ఏమిటి అని చెప్పి ఎవరైనా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ ఏమిటి, సిద్ధాంతం ఏమిటి అని ఎవరైనా ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచన చేస్తే కంటికి కనిపించేది రెండు కనిపిస్తాయి. ఒకటి, విలువలతో కూడిన రాజకీయాలు చేయడం. రెండవది, విశ్వసనీయత అన్న పదానికి అర్థం చెప్పిన పార్టీ ఏదైనా రాష్ట్ర చరిత్రలో ఉంది అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా గర్వంగా చెప్తాం. నిజంగా ఈ రెండు పదాలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడిపించి, అదే మాదిరిగా ఒక నాయకుడిగా గట్టిగా ఈ సిద్ధాంతాలను నమ్మి ఒక నాయకుడిగా అడుగులు ముందుకు వేశాను. నాలో ఈ గుణాలను చూసి మీరంతా కూడా నాకు తోడుగా ఇన్ని సంవత్సరాల పాటు అడుగు వేశారు. ఈరోజు నేను ఒకటి చెప్తా ఉన్నా, రాజకీయాలలో గెలుస్తాం ఓడిపోతాం ఇది వేరే విషయాలు. కానీ ఈ రోజుకి కూడా ఖచ్చితంగా ఒకటైతే చెప్తాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ నాయకుడైనా కూడా, ఏ జెడ్పీటీసీ అయినా, ఏ ఎంపీటీసీ అయినా, ఏ సర్పంచ్ అయినా, ఏ వార్డు మెంబర్ అయినా, ఏ కార్యకర్త అయినా కూడా, జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ఏ నాయకుడైనా, ఏ కార్యకర్త అయినా కూడా గర్వంగా కాలర్ ఎగరేసుకొని ఏ ఇంటికైనా వెళ్ళి ఆ ఇంట్లో చిక్కటి చిరునవ్వుల మధ్య వాళ్ళ స్విమ్మింగ్ పూల్లో ఈ నెల 7న యాజమాన్యం అజాగ్రత్త వల్ల బాలుడు చనిపోయిన ఘటనపై విశాఖ సిటీ 4th టౌన్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు ఏసీపీ తెలిపారు. స్పోర్ట్స్ ఆక్వా యజమాని విశ్వనాథ్ పై తగు చర్యలు తీసుకునేలా కోర్టులో కేసు వేస్తున్నట్లు వివరించారు. అర్థమైంది. ఓనర్ రెస్పాన్సిబిలిటీ అండి. మిగతాది కూడా ఎవరెవరు అందులో ఉన్నారని స్పెసిఫిక్ గా దర్యాప్తు
అంటే 2 days అయింది కాబట్టి 2 days రేపుల్లో కంప్లీట్ చేసుకొని మేము మీకు చెప్పగలుగుతాం. సార్ పూల్ రన్ అవుతా పక్కన క్లోజ్ చేస్తారు జనరల్ ప్రస్తుతానికి పూల్ గురించి అన్నది మా పరిధిలో లేదండి. కలెక్టర్ గారికి జీవీఎంసీ గారిని మేము ఈ దర్యాప్తు రిపోర్ట్ కూడా నేను సబ్మిట్ చేస్తాను డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి. అది కంప్లీట్ అథారిటీ డెసిషన్ తీసుకుంటాం. వాడనలో ఉంది సార్ అది ప్రస్తుతం నిర్వహణలో ఉంది. ఇంతవరకు క్లోజ్ అయ్యింది, ఈ రోజు లేదని వర్కింగ్ ఇప్పుడు స్పోర్ట్స్ క్లబ్ లో చేయమని జాయింట్ ఇన్స్ట్రక్షన్ చేయమని నిన్న రెస్పెక్టెడ్ కమిషనర్ సర్వీసెస్ బాచి గారు నేను చెప్పడం జరిగింది కూడా. సో జాయింట్ ఇన్స్ట్రక్షన్ జరుగుతుంది, సెక్యూరిటీ యాక్ట్ జరుగుతుంది, ఎక్కడెక్కడ ఎటువంటి సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలంటే కూడా వాళ్ళకి రేటింగ్ వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. ఆ విధంగా అది ఎన్షూర్ చేసే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాం. యాక్చువల్గా పర్మిషన్ ఎవరు ఇస్తారో వాళ్ళు తీసుకోవాలి. మేము అన్ని మేము చేయాల్సిన పని లేదు. ఇది ప్రైవేట్ తాలూకా ఎంటిటీ అండి. మేము సెక్యూరిటీ గురించి ఓపెన్ ప్లేస్లో మేము చూస్తున్నాం. ఇన్సైడ్ వాళ్ళు తీసుకోవాలి కాబట్టి కేసు అయింది. యాక్చువల్గా ఇటువంటి వాటర్ పార్క్స్ పర్మిషన్ ఎవరు ఇస్తారు? దీనికి పర్మిషన్ చూపించలేదు. అలాంటిది పెట్టాలంటే పర్మిషన్ అంటే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. సేఫ్టీ మెజర్స్ ఫైర్ తాలూకు ఎక్విప్మెంట్ తీసుకోవాలి. అలాంటివి కూడా ఫైర్ సేఫ్టీ మెజర్స్ అది కూడా లేదు. అంటే వాళ్ళు ఎలాంటి సేఫ్టీ మెజర్స్ వాళ్ళు పట్టించుకోలేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళ మీద కేసు అయింది. నా క్వశ్చన్ అంటే సార్ అది యాక్చువల్గా ఇదంతా విజిటర్స్ వస్తారు, ఒక ఎంటర్టైన్మెంట్ ప్లేస్ కాబట్టి దానికి జీవీఎంసీ అండ్ టూరిజం డిపార్ట్మెంట్ ముఖ్యంగా రెవెన్యూ కలెక్టర్ గారు కూడా ముందు తీసుకోవాలి. పర్యవేక్షణ లోపం కూడా ఉన్నాడు కదా సార్? పరిరక్షణ వాళ్ళు చేయదు కదా. పరిరక్షణ ఎవరైతే చేస్తున్నారు మీ వర్క్ వస్తే కాక మీరు కూడా కొంచెం ఇచ్చేది కదా. మీ వర్క్ వస్తే నేను చేసుకుంటాను, నేను లేకపోతే అవతాను అవుతుంది కదండి. జరిగింది కాబట్టి ఇప్పుడు అన్నీ వచ్చి ఎవరు పట్టించుకోవడం ఇప్పుడు పెట్టారంటే అన్ని నర్సరీ రిక్వైర్మెంట్ తీసుకొని పెట్టాలి ఎవరైనా సరే. ఇలాంటివి ఎన్ని ఉంటాడు మీకు? ఇలాంటివి ఎన్ని ఉంటారు సార్? సిటీలో ఎక్కడున్నా వీటన్నిటి మీద ఆడిట్ సెక్యూరిటీ ఆడిట్ చేయమని మా సిటీ గారు మాకు ఆల్రెడీ ఆర్డర్ ఇస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. అక్కడ వాటర్ వేవ్స్లో దిగి ఇక్కడ వచ్చినటువంటి రిపోర్టులు రిపోర్టు మేరకు అదే రోజు రాత్రి పోలీస్ స్టేషన్లో ఒక కేసు క్రైమ్ నెంబర్ 83/2025గా నమోదు చేయడం జరిగింది. అనుమానం ఏజెన్సీ ప్రాంతాన్ని కార్పొరేట్లకు అప్పగించే కుట్ర చేస్తున్న కూటమి ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. గిరిజనుల హక్కులను హరించే విధంగా పథకం ప్రకారం ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మండిపడ్డారు. మంత్రం వేసి మొత్తం ఏజెన్సీ మీద ఆధిపత్యం, కార్పొరేట్ ఆధిపత్యం కోసం ప్రణాళిక రూపొందించినట్టుగా అర్థమవుతున్నది. అక్కడ ఆ వర్క్షాపు అయిపోయిన తర్వాత వాళ్ళు నిర్దిష్టమైన ప్రతిపాదనలు చేయకుండా ప్రజాప్రతినిధుల చేతనే, తెలుగుదేశం ఎమ్మెల్యేల చేతనే ప్రతిపాదనలు చేయించి దానికి అనుగుణంగా ప్రజాభిప్రాయాన్ని మలచడానికి ఒక పెద్ద కుట్ర జరుగుతుంది. ఆ నోటు ఇక్కడ టూరిజం అభివృద్ధి, మినీ పరిశ్రమల ఏర్పాటు, ఖనిజ సంపద అభివృద్ధి, అంటే అభివృద్ధి టూరిజం మాటున ఖనిజ సంపదని దోచుకోవటానికే అసలు మొత్తం ఎత్తుగడ అంతా అనేది మనకి అర్థమవుతుంది. గతంలో అనేక సార్లు గిరిజనులు ఈ ఖనిజ సంపదని దోచుకోవటానికి కార్పొరేట్ కంపెనీలు వచ్చినప్పుడు బాక్సైట్ కానీ ఇతర మైనింగ్ వీటన్నిటిలో కూడా తీవ్రమైనటువంటి ప్రతిఘటన, చాలా పెద్ద ఎత్తున ప్రతిఘటన చేసిన తర్వాత ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఇదే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గతంలో దీన్ని ఉపసంహరించుకున్నది. మొన్న ఎన్నికల్లో ఇక్కడ ట్రైబల్ హక్కులకు ఏమాత్రం భంగం కలగకుండా ట్రైబల్ చట్టాలన్నిటినీ పగడ్బందీగా అమలు జరుపుతామని చెప్పిన వాగ్దానం చేసి ఇప్పుడు పూర్తిగా దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నది. ఇది ఏజెన్సీని పూర్తిగా కార్పొరేట్ పరం చేయడానికి ఉద్దేశించబడినటువంటి ఒక పెద్ద కుట్ర జరుగుతున్నది ఏజెన్సీలు అనేది అర్థమవుతున్నది. ఇప్పటికే రకరకాలైనటువంటి పేర్లతోటి అర్బన్ నక్సల్స్ అని, కగార్ ఆపరేషన్ అని చెప్పి ప్రజల మీద, అమాయకుల మీద పోలీసులను ఉపయోగించి అల్లూరు సీతారామరాజు జిల్లాని
రూదర్ఫర్డ్ జిల్లాగా మార్చడానికి ఒక గట్టి ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తాం. ఈ రకమైనటువంటి అండర్ హ్యాండ్లో ఒక చాప కింద నీరులాగా మొత్తం గిరిజనుల యొక్క ఉనికిని దెబ్బకొట్టి కార్పొరేట్ ఆధిపత్యంలోకి ఈ ఏజెన్సీని తీసుకురావడానికి జరుగుతున్నటువంటి ఈ ప్రయత్నాన్ని తిరస్కరించి ప్రతిఘటించాలని చెప్పి మేము పార్టీ పిలుపునిస్తూ ఉన్నాము. ఇది ఇప్పుడు మొదలైంది కాదు, 2-3 నెలల నుంచే ఒక పథకం ప్రకారం జరుగుతున్నది. మన స్పీకర్గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు ఒక 3 నెలల క్రితం ఏజెన్సీ 170 చట్టాన్ని సవరించాలని ముందు ప్రతిపాదించాడు. దానికి వ్యతిరేకంగా 2 రోజులు బంద్ జరిగింది, పిలిపించారు. చంద్రబాబు నాయుడు క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఒక అడుగు వెనక్కి తగ్గి వాళ్ళు 2వ రోజు బంద్ను ఉపసంహరించుకున్నారు. ఆ తర్వాత తెలుగుదేశం ఎమ్మెల్యే చేత అసెంబ్లీలో నాన్ ట్రైబల్ ఉద్యోగాల పేరుతోటి వాళ్ళకి నాన్ ట్రైబల్కి ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని చెప్పిన పేరుతోటి ఒక ప్రకటన చేయించారు. అంటే భూమి మీద గిరిజనులకు ఉండేటువంటి హక్కుని ఒక్కొక్క అడుగు వెనక్కి లాగేదానికి ఒక పథకం ప్రకారం జరుగుతున్నది. మొన్న 3 రోజుల క్రితం పవన్ కళ్యాణ్ గారు, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అరకు ప్రాంతంలో పర్యటించి అక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలకి, రోడ్లకి, వీటికి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తూనే టూరిజం అభివృద్ధి పేరుతోటి పెద్ద ఎత్తున కంపెనీలని ఆహ్వానించడానికి సిద్ధపడుతున్నది. అక్కడ అప్పటికే పవన్ కళ్యాణ్ గారికి మా పార్టీ తరఫున, అదేవిధంగా ఆదివాసీ సంఘాలు, గిరిజన సంఘాలు మెమరాండాలు కూడా ఇచ్చినాయి. 170ని అది ఒక ప్రత్యేకమైన చట్టం మన ఏజెన్సీ ప్రాంతంలో రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ ప్రకారం 170 చట్టాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలోనే మనం ఆమోదించుకున్నాం. ఆ తర్వాత పెసా చట్టం, అంటే గ్రామ సభలు ఏర్పాటు చేసి, ఈ మధ్యన ఎన్నికలు కూడా జరిగాయి, గ్రామ సభలు ఏర్పాటు చేశారు. ఈ గ్రామ సభలో అనుమతి లేకుండా అక్కడ భూమి ఒక్క సెంటు కూడా ఎవరికి ఇతరులకి కేటాయించడానికి లేదు. అలాగే ట్రైబల్ అడ్వైజరీ కమిటీలు ఏర్పాటు చేయాలి. జగన్ వ్యాఖ్యలను పోలీస్ అధికారుల సంఘం ఖండించింది. పోలీసులను బట్టలూడదీసి నిలబెడతాము అనడం గర్హనీయమని పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు విమర్శించారు. జగన్ వ్యాఖ్యలపై సభ్య సమాజం ఆలోచించాలన్నారు. తీవ్ర ఒత్తిడి ఉన్నా మాపై ఇలాంటి వ్యాఖ్యలు సరికాదు. అధికారులు ఉన్నటువంటి పదవుల్లో ఎవరున్నా కూడా వాళ్ళని మనం గౌరవించి తీరవలసిందే. నిన్నటి దినం ఉమ్మడి అనంతపురం జిల్లా, ప్రస్తుత సత్యసాయి జిల్లా రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి గ్రామంలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులను ఉద్దేశించి పోలీసులందరి బట్టలు విప్పి నిలబడతానని చెప్పేటువంటి వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం తీవ్రంగా తీసుకుంటుంది. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇటువంటి వ్యాఖ్యలు ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న మీరే ఇలా మాట్లాడితే ఈ సభ్య సమాజం ఏమంటుంది ఉంటుందో ఓసారి మీరు ఆలోచించాల్సి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అలాగే పోలీసులు ఎప్పుడు కూడా రాగద్వేషాలకి అతీతంగా మేము పనిచేస్తా ఉన్నాం. పనిచేస్తున్న మాపై ఈ విధంగా మాట్లాడటం సరికాదని గతంలో కూడా చెప్పాం, ఇప్పుడు కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో ఒకసారి మీరు మననం చేసుకోండి. అట్లాగే పోలీసులు అక్కడ శాంతి భద్రతలు లేవని చెప్పి మాట్లాడారు, భద్రతా వైఫల్యం జరిగినట్టుగా మాట్లాడారు. ఇవి కేవలం ఉద్దేశపూర్వకంగా ఒక రాజకీయ మైలేజ్ కొరకు మీరు ఊగిపోతూ మాట్లాడినట్టుగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం భావిస్తా ఉన్నది. ఎందుకంటే చాలా అంటే ఎట్లా ఉందంటే మీరు మాట్లాడే మాటలు పోలీసు అందరి బట్టలు తీస్తారంటే పోలీసు బట్టలు ఎవరంటే వారు వేసుకోవడానికి, ఎవరంటే వాళ్ళు ఇప్పుకోవడానికి ఇది ఏమైనా ఫ్యాషన్ షో అనుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు. ఇదేమైనా ఫ్యాషన్ షోనా ఎవరైనా బట్టలు ఇప్పదీసి చూసుకుని వెళ్ళిపోవటానికి? పోలీసులు అంటే ఒక రాజ్యాంగ పరంగా ప్రజా భద్రతకి, ప్రజా రక్షణకి సంబంధించినటువంటి ఒక ఉక్కు కవచం ఇది పోలీసు యూనిఫామ్ అంటే. దీన్ని అందరూ కూడా గౌరవించాల్సింది. ఎందుకంటే రాజ్యాంగాన్ని గౌరవించాలంటే పోలీసు వ్యవస్థ కూడా గౌరవించాల్సిందే. అటువంటి పోలీసు వ్యవస్థని మీరే మాజీ ముఖ్యమంత్రిగా మీరే శాంతి భద్రతలకి విఘాతం ఇచ్చే విధంగా మాట్లాడితే ఇంకా శాంతి భద్రతలు ఎక్కడ ఉంటాయి? మీకు తెలుసా మా పరిస్థితి ఎలా ఉందో? బీపీఆర్డీ ప్రకారము ప్రతి 100 మందికి ఒక పోలీసు ఉండాలి. ఇప్పుడు ఇంకొంచెం పెరిగింది, 150 మందికి ఒక పోలీసు ఉండాలని అనుకున్నా కూడా ఈ రోజుల్లో 1200 నుంచి 1300 మందికి ఒక పోలీసు ఈ రోజు అతన్ని విధి నిర్వహణ చేస్తా ఉన్నాడు. అంటే ఎంత తీవ్ర ఒత్తిడి ఉందో దయచేసి మీ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలా. ఇంతలా ఒత్తిడితో మీరు చూడండి, కావాలంటే వారానికి ఒక పోలీసు మా సోదరుడు మరణిస్తా ఉన్నారు. హార్ట్ అటాక్, ఈ మధ్య అన్ని హార్ట్ అటాక్లే, యాక్సిడెంటల్, హార్ట్ అటాక్, తీవ్ర పని ఒత్తిడి. ఏం చేస్తారు? చనిపోక. ఇలాంటి వ్యవస్థలో మేము పనిచేస్తూ ఇంత తీవ్ర ఒత్తిడితో పనిచేస్తున్న మమ్మల్ని ఈ విధంగా శాంతి విఘాతాలను కలిగిస్తే
మరి ఇంక సమాజం మీకు మీరు ఏం చెప్తున్నారు? చండాలంగా అనకూడదు కానీ పోలీసు బట్టలు ఊడదీయాలంటే ఏం చూడాలని? ఎంత దారుణమైన మాట్లాడి ఈ పదాలు ఎట్లా? నిజంగా చాలా బాధాకరం. మేము గతంలో కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఈ సందర్భంగా తెలుస్తున్నాం. ఇమ్మీడియట్ గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీ వ్యాఖ్యల్ని, మీరు ఏదైతే నిన్న దినం వ్యాఖ్యలు పోలీసులు చేశారో ఇమ్మీడియట్ గా ఆ వ్యాఖ్యలన్నిటి కూడా వెనక్కి తీసుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ విధంగా మీరు బహిరంగ క్షమాపణ చెప్పకపోతే చట్టపరంగా మేము న్యాయస్థానాలను ఆశిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. ఎవరు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం పోలీసు తరపు నుంచి, దయచేసి పోలీసు వ్యవస్థ చాలా తీవ్ర ఒత్తిడితోటి మేము పనిచేస్తా ఉన్నాం. మమ్మల్ని రాష్ట్రంలో అధికార పార్టీ నేతలు కొందరు పోలీసులు కలిసిపోయి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుంటే చూస్తూ ఊరుకోమంటారా అని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. హెలికాప్టర్ మీద చూద్దామని వాళ్ళు హెలికాప్టర్ ధ్వంసం చేద్దామనో జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేద్దామనో రాలా. ప్రేమతో అభిమానంతో ముందుగా ఆయనతో కరచాలనం చేసుకోవాలని వచ్చారు. వేలాది మంది వచ్చారు. ఏమి ఇచ్చారండి మీరు? కస్టడీ నాకు ఏమి ఇచ్చారండి? మీరు ప్రొటెక్షన్ ఎక్కడ నాకు అర్థం కాలేదు. ఒకసారి చూడండి విజువల్స్. హెలికాప్టర్ జనం మధ్యలో ఉంది. ఒక కారు ఉన్నట్టుగా హెలికాప్టర్ మధ్యలో ఉంది, జనం మధ్యలో. వేలాది మంది జనం చుట్టూ ఏమి ఇచ్చారు మీరు సెక్యూరిటీ నేను అడుగుతా ఉన్నా. అదేమంటే హోంమంత్రి గారు అంటూ ఉంటారు పులివెందుల శాసనసభ్యుడు అని. రెచ్చగొట్టే మాట, కించపరిచే మాట కొద్దిగా మైండ్లో పెట్టుకోండి. ఆయన పులివెందుల శాసనసభ్యుడే, ఇప్పుడు ఎప్పుడు ఎప్పటికీ కూడా మాజీ ముఖ్యమంత్రి. గుర్తుపెట్టుకోండి, మాజీ ముఖ్యమంత్రి కుమారుడు. ఎక్కడికి వెళితే అక్కడ లక్షలాది వేలాది మంది జనం వచ్చేటటువంటి ఒక అద్భుతమైన అపూర్వమైన ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తి. వాళ్ళ 11 రావచ్చు, అది వేరే విషయం. కానీ మీరు కించపరుస్తూ ఉన్నారు. మాటకు ముందు పులివెందుల ఎమ్మెల్యే 1+1 ఇస్తాం, Z+ సెక్యూరిటీ ఇచ్చాం. ఎవరు ఇచ్చారు Z+ సెక్యూరిటీ? మీరు ఇచ్చారా? బై వర్చ్యూ యాజ్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, బై వర్చ్యూ వస్తుంది. ఏమొస్తుంది? Z+ సెక్యూరిటీ. అది నీ దయాదాక్షిణ్యం అమ్మా హోంమంత్రి గారు, నీ దయాదాక్షిణ్యం వల్ల, లేకపోతే వెనకుండి నడుపుతున్నటువంటి లోకేష్ గారి దయాదాక్షిణ్యం వల్ల వచ్చినటువంటిది కాదు. Z+ సెక్యూరిటీ బై వర్చ్యూ ఆఫ్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ గా ఆయనకు వచ్చింది. అది దట్ ఇస్ ద రైట్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నది ఏదో పెద్ద సెక్యూరిటీని, కమాండ్ సెంట్రల్ గవర్నమెంట్ 10 సంవత్సరాల క్రితం. Z+ కాదు, బ్లాక్ కమాండోస్. ఆయనకి ఎప్పుడో ఒకసారి ప్రమాదం జరిగితే నక్సలైట్లు అంతరించిపోయారని హోమ్ మినిస్టర్ గారు కూడా చెప్తున్నాడు. ఇప్పుడు అయినా కూడా ఆయన కొనసాగుతా ఉంది. ఏంటిది? నాకు అర్థం. బై వర్చ్యూ వస్తాయి. దానికి మేము ఇచ్చాం, మేము దయాదాక్షిణ్యం చేశాం, 1100 మందిని అక్కడ డిప్లాయ్ చేశాం. 1100 మంది డిప్లాయ్ చేస్తే ఏంటి? హెలికాప్టర్ మీదకి అంతమంది ఎందుకు వచ్చారు? మీ వాళ్ళేగా వచ్చింది. మా వాళ్ళు అయితే దేవుడు గుడికి వెళ్తారు, అందరూ భక్తులే. తొక్కులాడుకోలే దేవుడిని చూద్దామని తొందరగా వెళ్ళేటప్పుడు. అట్టాకే మీరు కంట్రోల్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్కి లేదా? లేదని చెప్పండి పోనీ అనుకుంటాం. మేము జగన్మోహన్ రెడ్డి గారి టూర్కి భద్రత కల్పించవలసిన అవసరం మాకు లేదు అని లోకేష్ గారు, అనితమ్మ గారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పండి. మా దోమ మేము చూసుకుంటాం. ఏదోటి కోర్టుకి వెళ్ళటమో లేదా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళటమో నాకు అర్థం కాదండి. మొన్న మిర్చియాటికి జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి వస్తే టక్కని తీసేశారు. చాలా దురదృష్టం, అన్యాయం, అక్రమం, అప్రజాస్వామికం. ఒక Z+ సెక్యూరిటీ ఇచ్చిన తర్వాత ఏమంటే రాత్రిపూట టక్కన అర్ధరాత్రి సెక్యూరిటీ తీసేస్తారా? సిబిఐ మాజీ జేడీవీవీ లక్ష్మీనారాయణ పిలుపు మేరకు పర్యావరణ పరిరక్షణలో భాగంగా జేడీ ఫౌండేషన్ నిధులతో వర్షపు నీటిని ఒడిసి పట్టండి, భూగర్భ జలాలను పెంపొందించండి అనే నినాదంతో విశాఖపట్నం జిల్లా మాధవధార సమీపంలో ఈస్ట్ పార్క్ లో నిర్మించిన ఇంకుడు గుంతను పార్క్ యజమానికి నిర్వహణ బాధ్యత అప్పగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్క్ ప్రెసిడెంట్ బి మురళీకృష్ణ మాట్లాడుతూ భూగర్భ జలాలను ఒడిసిపట్టి సంరక్షణ చేపట్టే వ్యవస్థ పార్కులో ఏర్పాటు చేయడం మంచి పరిణామమని జేడీ లక్ష్మీనారాయణకి ధన్యవాదాలు తెలియజేశారు. జేడీ ఫౌండేషన్ ఉత్తరాంధ్ర కన్వీనర్ కారుమూడి అను మాట్లాడుతూ విశాఖ నగరంలో వివిధ ప్రాంతాల్లో ఇంకుడు గుంతలను ఏర్పాటు చేస్తున్నామని, వ్యక్తిగతంగా ప్రజలు కూడా వీటిని ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్కు వర్కర్స్, స్థానికులు, జేడీ గ్రూప్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
సో మా యొక్క ఈస్ట్ పార్క్ మేనేజ్మెంట్ కమిటీ తరఫున మన జేడీ ఫౌండేషన్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలండి. సో ఇక్కడ ఏంటంటే ఇంకుడు గొయ్యి అన్నది ఈ యొక్క సమ్మర్లో నీటి కొరత అన్నది ఎంత ఇదిగా ఉంటుందన్నది మనందరికీ కూడా, నగరవాసులందరికీ కూడా సుపరిచితమే. సో వాటిలో భాగంగా ఇంకా ఇంకుడు గొయ్యి యొక్క అన్నీ కూడా ఏర్పాటు చేసి, సో నీటి జలాల్ని ఎలాగ మనం నిర్వహించుకోవాలి, ఏ రకంగా కూడా కాపాడుకోవాలనే దాని మీద, సో వారి యొక్క పర్యవేక్షణ మీద, వారి యొక్క దీని మీద మాకు కేటాయించి వారి యొక్క సమయాన్ని, వారి యొక్క ఏమిటది ఆలోచనని మా యొక్క పార్కులో నిర్వహించినందుకు మేము ప్రత్యేక ధన్యవాదాలండి. సో ఈ యొక్క జేడీ ఫౌండేషన్లో ప్రత్యేకంగా జేడీ లక్ష్మీనారాయణ గారికి, అన్నపూర్ణ గారికి, ప్లస్ అందులో భాగస్థులైన సభ్యులందరికీ కూడా, కృష్ణయ్య గారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కూడా మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామండి. సో ఎందుకంటే ఈ రోజుల్లో ప్రత్యేకంగా ఇవి ఏర్పాటు చేయడం అన్నది ఎంతో అభినందనీయమైన కార్యక్రమం అండి. దీన్ని మీరు చేపట్టినందుకు మేము మా యొక్క హార్ట్ ఫెల్ట్ థ్యాంక్స్ చెప్తున్నాం ప్రతి ఒక్కరికి కూడా. థ్యాంక్ యూ అండి. గ్రామ పట్టణ ప్రాంతాల్లో భూగర్భ జలాల సమస్య రోజు రోజుకి పెరిగిపోతుందండి. దాన్ని దృష్టిలో ఉంచుకొని మా జేడీ ఫౌండేషన్ అధినేత జేడీ లక్ష్మీనారాయణ గారు ఈ ఇంకుడు గుంతలో కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది మా జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో. ఇప్పటి వరకు మేము గవర్నమెంట్ స్కూల్లో మరియు గవర్నమెంట్ పార్క్స్లో ఇంకుడు గుంతలో చేయడం జరిగింది. ఇది మా మూడోది. ఇది మా విశాఖ కన్వీనర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో ఇవన్నీ జరుగుతున్నాయి. ఇది అంతా కృషి అంతా మా కృష్ణయ్య గారిది. జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇది చాలా మంచిది, అందరికీ యూజ్ అయ్యే కార్యక్రమం కాబట్టి కృష్ణయ్య గారిని. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి చిత్రం ప్రేక్షకుల మనసుల్ని హత్తుకుంటుందని నటుడు కళ్యాణ్ రామ్ అన్నారు. ఆయన విజయశాంతి తల్లి కుమారులుగా నటించిన ఈ సినిమా ఏప్రిల్ 18న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా కళ్యాణ్ రామ్ 6:45 అయిపోయింది, 7:30కి నీ బస్ రెడీగా ఉంది అని చెప్పారు. అన్నప్పుడు ఏంటిది అమ్మా లెగుస్తా కదా బా అని అన్న వెంటనే వాళ్ళ అమ్మ పాల గ్లాస్ ఇచ్చారు, దాంట్లో బాదం పప్పులు వేసి. యాజ్ ఇట్ ఈజ్ ఈ పిల్లాడ పాల గ్లాస్ ఇది ఏంటమ్మా ప్రతిరోజు ఇదే పాలు ఇదే బాదం పప్పులు వేసి ఇస్తావు? అయ్యా మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళు ఏం తాగుతారో తెలుసా, బూస్ట్ హార్లిక్స్ అవన్నీ తాగుతారు, లేకపోతే షుగర్ వేసి ఇస్తారు, షుగర్ లేకుండా ఇస్తున్నాం, ఏంటిది కొంచెం వాయిస్ రేజ్ చేసి మాట్లాడు. అమ్మ నవ్వుతూ, నానా ఇది నీ ఆరోగ్యానికి మంచిది, తాగు, గుడ్, రెడీ అయిపోయి వచ్చేసి కిందకి అని చెప్పానంటే సర్లే అని చెప్పేసి ఇసుగ్గా తాగాడు, స్నానం చేశాడు. అమ్మ ఇస్త్రీ చేసిన స్కూల్ యూనిఫామ్ పెట్టింది, వేసుకున్నాడు, కిందగా వచ్చాడు. వచ్చిన వెంటనే అలా బ్యాగ్ వేసుకున్న వెంటనే కొంచెం ఉంది, ఏంటమ్మా నువ్వు బ్యాగ్ సర్దావు ఎందుకు అన్ని బుక్స్ పెడతావు? స్కూల్లో అందరూ ఫ్రెండ్స్ అందరూ నా టెక్స్ట్ బుక్స్ నా అన్నీ తీసుకుంటారు, ఊరికి అన్నీ సర్దేస్తావు. లేదు నాన్న నువ్వు చదువు మీద కాన్సన్ట్రేట్ చేయాలి, అందుకని అన్నీ సర్దాను అని నవ్వుతూ చెప్పారు అని అన్నాడు. ఇటు పక్కన కూర్చొని రెడీ అవుతున్న నాన్న ఆ అబ్బాయిని చూస్తున్నాడు, కొంచెం చికాకు పడుతున్నాడు కొడుకు. సరే అయిపోయిన తర్వాత ఇప్పుడు టిఫిన్ తింటాం కదా, అమ్మ వచ్చి యాజ్ ఇట్ ఈస్ పెసరట్టు తీసుకొచ్చి పెడుతుంటే, ఏంటమ్మా పెసరట్టు ఎప్పుడు పెసరట్టు ఇడ్లీ ఏనా, ఓ బ్రెడ్ జాము పెట్టవా? కాదు నాన్న పెసరట్లో పెసలు ఉంటాయి, ప్రోటీన్ మంచిది, తింటే హెల్తీగా క్లాస్లో కాన్సన్ట్రేట్ చేస్తావు అంది. సర్లే అని చెప్పి కొంచెం చికాగా ఉన్నాడు. సరే ఏదో తిన చాలే అని అలా స్కూల్ టైం అయిపోయిందని కొంచెం ఏదో అయిపోతే అమ్మ దగ్గరికి వచ్చి, నానా లవ్ యూరా అంటే ఆ బాబు ఆ చికాకులో ఉన్నాడు కదా, ఛే అని చెప్పేసి వెళ్ళిపోతుంటే నాన్న తోడుగా వస్తున్నాడు. అలా కొడుకుని చూస్తుంటే కొంచెం మునుమునలాడుతున్నాడు, కొంచెం ఇరిటేటింగ్గా ఉన్నాడు. ఏంది ఎప్పుడు అమ్మ ఇదే పెడుతుంది ఇదే చేస్తుంది అని. నాన్న తన వంక చూసి, ఏనానా ఏమైంది అని అడిగాడు. ఏనానా ఎప్పుడు అమ్మ అదే ఫుడ్